మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇవ గిసవంటి చిత్రమైన మర్డరు ఏడ జరగకుండొచ్చులా. చిత్రం అంటే చిత్రమైన మర్డరు. రేకు కోసం, ఒక్క రేకు కోసం, ఇప్పుడు నా పైన రేకులు అవపడుతున్నాయా, గిసవంటి రేకు కోసం తమ్మిని తలకాయ తప్పదీసినట అన్న. గొడ్డలు తీసుకొని ఒక్క పెట్టుడు పెడితే కోడిపిల్ల తలకాయ ఎగిరినట్టు ఎగిరి అవతల పడ్డదంట. మరి ఎక్కడి రేకు, ఎక్కడి అన్న, ఎక్కడ తమ్ముడు ముచ్చట ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కువ చెప్పి ఏం చెప్పని ఈయనే ప్రయత్నం చేయాలి. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో అంట. తల్లిదండ్రుల పేరు వచ్చేసి రాజక్క, బాబు అంట. వీళ్ళకు 3 కొడుకులు అంట. ఒక ఆయన పేరు చందు, ఒక ఆయన పేరు నాగేశ, ఒక ఆయన పేరు రాజేశ. అయితే తల్లిదండ్రులు ఏం చేసిరు, భూములు కరెక్టే వంచిరు, ఇండ్లు కరెక్టే వంచిరు. మరి భూములు వంచినాక ఇండ్లు వంచినాక మళ్ళీ పంచాయి రావచ్చు అంటే 3 కొడుకులు కదా, చిన్న కొడుకు అని చిన్న కొడుకు అంటే 2 గుంటల భూమి ఎక్కువ ఇచ్చిరంట. ఆ 2 గుంటల భూమి కాడ కూడా రాలే పంచాయి. 2 గుంటల భూమి ఎక్కువ ఇచ్చిరు. ఇచ్చినాక జరంతా కసపేసి అవుతుందంట. ఆయనకు 2 గుంటలు ఎక్కువ పోయినాయి, ఇంటికి 2 గుంటలు ఎక్కువ పోయినాయి అనుకొని లొల్లి మామూలుగా అవుతుంది. కానీ అది కాదు చంపడానికి కారణం. ఆ తర్వాత ఏమైందంటే పెద్ద మసలాలు పెట్టిరట. ఏమైంది ఎట్టేట సంగతి అంటే, మా తమ్మినికి 2 గుంటల భూమి ఎక్కువ పోయింది, అట్టేట పోద్ది ఆయనకు, అందరు పుట్టాడు, మేము పుట్టినాం, మేము మాత్రం మజా పుట్టలేదా, మాకేమో తక్కువ పెట్టా ఆయనకేమో ఎక్కువ పెట్టా అని చిన్నపాడి ఇల్లు అయిందట. ఈ 2 గుంటలు ఆయనే ఇస్తామని చెప్పారు. ఆయన పెద్ద మసల సమక్షంలో కాగితం రాసుకుని 2 గుంటలలో మీరు ఆశపడకూరు అని చెప్పిరట. సరే 2 గుంటల ముచ్చట పక్కన పెట్టరు. కానీ మరి నాయన సంపాదించింది ఒక పాతిల్లు ఉంది కదా, మరి ఆ పాతిల్లు ఓలుకోవాలని జరిగినట. పాతిల్లు ఓలుకోవాలనగానే పాతిల్లు మాత్రం 3 పంచుకోవాలని చెప్పిరట. సరే పంచురని పెద్ద మసల ముందర కూర్చురంట. పెద్ద మసలు వాళ్ళకి నచ్చిన రకంగా, తోచిన రకంగా వీళ్ళు ఒప్పుకోవాలని రెడీ చేసి గీనకి ఇంత భూమి వద్ది, గాయనకి అంత భూమి వద్ది, గాయనకి ఇంత భూమి వద్దని పనిచేసిరట. అయితే ఆ పాతింట్లో పాడైపోను 2 రేకులు ఉన్నాయట. 2 అంటే 2 రేకులు ఉన్నాయట. ఆ సిమెంట్ రేకులు పాడైనాయట. 2 రేకులు ఉన్నాయట. ఆ 2 రేకులు ఉంటే ఈ చిన్నోడు ఏం చేసి, రాజేష్ అంటోడు, నాకు ఒక రేకు కావాలనికెళ్ళని ఒకటే ఒక రేకు తీసుకొని చిన్న భుజాన పెట్టుకున్నాడు. భుజాన పెట్టుకొని పోతున్నట. ఆహా, మేము ఉన్నది 3 ఉన్నాయి 2 రేకులే, అందులో ఒకటి నువ్వు తీసుకపోతే మరి మాకేం కావాలనుకున్నట్టు చెందంటోడు. చెందంటోడు అటెంకలు చూస్తారు కదా, ఇంటకాయ గొడ్డలు ఉందట మూలకు. ఆ మూలకు పోయినట్టు గొడ్డలు తీసుకొని వెనకంగా పోయి ఒక్క పెట్టుడు పెట్టినట. ఒక్క పెట్టుడు పెట్టగానే రేకు అక్కడ పడి తలకాయ ఇక్కడ పడింది. కథం అయిపోయిందట. కథం గిలగిలగిలగా కొట్టుకొని ఆయన జీవించినట తమ్ముడు. పాయ చుట్టారు పక్కలు పెద్ద మనుషులు ఏమయ్యారా, ఎంత పని చేస్తారంటే, ఈయన ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను అనుకుంటున్నాను నేను, మా అయ్య సొమ్ము మా అమ్మ సొమ్ము మొత్తం వానికే చెందింది, ఇవాళ రేపు కూడా ఆడే కొనబోతాడా, అట్టేట కొనబోతాడు, నేను కొనబోని అందుకోసమే నరికినని చెప్పినట. ఈ చచ్చిపోయిన ఆయనకు భార్య ఉందంట, పిల్లలు ఉన్నారట. పాయ పోలీసులు ఎంటర్ అయితేనే ఎవరు కొనబోయి లోపలేసిరంట. అవరా పిలాష్ ఎందు నీరు నాశనమై పోను. ఆ రేకును ఎంత ఉంటుందిరా నాయన, రేకు ఒక 500 పెట్టుకో, సపోజ్ ఎక్కువ 500 రూపాయలు పెడితే ఒక రేకు వస్తుంది. రేకు కొనబోతే నా తమ్ముడేనా, మా అయ్య పుట్టినోడేనా, మేము అందరం ఒక రక్తం మంచుకొని పుట్టినోళ్ళేమైనా, తింటే తినని రూపాయి అన్నట్టు ఇచ్చిపెట్టాలి. కానీ ఒక్క రేకు కోసం తమ్మిని పానందిస్తారా నాయన. ఈ కక్షలు పాడైపోను, ఎక్కడి కక్షలు ఏం కాదు, సినిమాలలో చూపిస్తుంటారు కొన్ని అక్కడక్కడ. కానీ గింత రోగు తప్పిన మర్డర్ అయితే ఒకటి చేయకుండొచ్చు. రేకు కోసం మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓ ఎకరం భూమి పోయింది, ఓ గుంట భూమి పోయింది, లేకపోతే కొన్ని లక్షలు ముంచిండు, లేకపోతే ఇంకో రకంగా అంటే అట్లా కొట్టుకున్న వాళ్ళు, చంపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ పాతింట్లో ఉన్న రేకులు పాడైపోను 2 రేకుల కోసం అందులో ఒక రేకు తమ్ముడు కొనబోతే ఓర్సకుంట అన్న పోయి తమ్మిన తలకాయ తప్పదీసినట్టే ఎంత ఘోరం చెప్పురి. కొనబోయి లోపలేసి నూకి ఏమంటారు లోపల కొనబోయి నూనెగార పట్టుకొని సంపుడు బయట పెట్టారు కదా. ఇదే కాదు సార్, పాత గడవలు కూడా చాలా ఉన్నాయి. చాలా ఏళ్ళ నుంచి మా అయ్య సొమ్ము మా అమ్మ సొమ్ము మొత్తం నా తమ్ముడే తింటును, అందుకోసం నరికినా అని ఒప్పుకున్నట. కేసు చేసి పోలీసులు లోపలేసిరట. చూడు కథ. గిసబోని చిత్రమైన సాగిపోవడం చూసినారులా.